కాదంటే అంతే, వేరేది వద్దు. సో కొంతమంది ఏంటో ఫోన్ చేస్తాం కదా, మాట్లాడితే ఏడున్నారంటే పక్కలే వాడు కర్నూలులోనే ఉంటాడు, హైదరాబాద్ అంటాడు. ఇట్లా చూసేది వాడికి వెళ్ళి ఫోన్లు వచ్చినాక ఎక్కువైపోయినాయి అబద్ధాలు కదా. వాడు హైదరాబాద్లో ఉన్నాడు, వాడు ఎదురుగానే వెళ్ళింటాడు ఒకసారి, ఇదే కదా హైదరాబాద్ అంటాడు వచ్చి. అబ్బా ఈయన ఉండవారు ఒకటే చెప్తే అట్ట అంటే దేవునికి వీళ్ళంతా కూడా ఎవరు? అన్లైక్డ్ పర్సన్స్. God wants only liked persons. You are a liked person or unliked person? Decide you today. నువ్వు దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలనుకుంటున్నావా, ఇష్టం లేని వారిగా ఉండాలనుకుంటున్నావా? ఈరోజే నువ్వు నిర్ణయం తీసుకో. ఇంకొకటి చూద్దామా? సరే, సమయం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇష్టమైన వాటిలోకి వెళ్దాం. దేవునికి ఇష్టమైనది సామెతలు 11:20 అనేవాడు. అన్ని పేజీలు తిప్పితే చాలు. మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏలు, యథార్థముగా ప్రవర్తించువారు. ఎవరంట ఈ శిక్షలు? యథార్థముగా ప్రవర్తించే వారంట. యథార్థమైన వారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు, ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు, ఉన్నది ఉన్నట్టుగా బ్రదర్ నా దగ్గర ఇంతే ఉంది అని చెప్పేవారు. దేవుని ఇంట్లో యథార్థంగా ఉన్నావా? దేవుని మందిరంలో యథార్థంగా ఉన్నావా? దేవునికి పనిచేసే విషయాలు యథార్థంగా ఉన్నావా? దేవునికి సమర్పించే విషయాలు యథార్థంగా ఉన్నావా? మనము ఈ యథార్థతని ఎక్కడ గమనిస్తామంటే తీర్పులో గమనిస్తాం. ఎక్కడ ఎందుకు గమనిస్తామంటే దేవుడు అడుగుతాడు అక్కడ, సంఘానికి నమ్మకంగా ఉన్నావా? సంఘానికి అన్ని విషయాల్లో నువ్వు క్షేమంగా ఉన్నావా? ఇతరులను తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యం వినిపించే విషయంలో యథార్థంగా ఉన్నావా? లేదంటే సేవకుడికి ఒకటి చెప్పి బయట ఒకటి చేస్తున్నావా? లేదంటే సంఘానికి క్షేమం కావాలని నువ్వు ప్రార్థన చేస్తే మంచిది, కానీ సంఘం నాశనం కావాలని ప్రార్థన చేస్తున్నావా? యథార్థమైనటువంటి వారు దేవునికి ఇష్టడు. నేను కూడా ఆ యథార్థతతో దేవుని సన్నిధానానికి చేరాలి. నేను కూడా ఆ యథార్థమైనటువంటి వారముగా ఉండటకు మనం అందరం కూడా సిద్ధపడాలి. నేను కూడా ఆ యథార్థమైనటువంటి స్థితి గత దినాల్లో, పాత దినాల్లో అంటే 10 పైసలు 5 పైసలు పావుల ఇట్లాంటివన్నీ ఉన్న దినాల్లో ఒక సంఘంలోనంట సంఘ కాపరి అరవింద అంకుల్ చూశారా? బ్రాహ్మణ్స్ ఆయన. మన ఎరుసలేంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను పెద్దగా అయ్యేంతవరకు ఆయనే ఉన్నాడు. మన ఇంటికి కూడా చాలాసార్లు 2-3 సార్లు వచ్చాడు. ఆయన సంఘం ఆరంభించిన దినాల్లో ఆయన సంఘానికి 30 పావుల సంద వచ్చేది. ఎంత? 30 పావులలో బాడీగా ఆయన తిండి ఖర్చు. ఒక పావుల ఇచ్చి కూరగాయలను తీసుకొని రాకండి అని చెప్పి పంపించేవారంట. పోయిన వాళ్ళు కూడా ఎంత యథార్థంగా ఉండదు తెలుసా? ఫలానా 5 పైసలకి తీసుకొచ్చా, ఫలానా 5 పైసలకి తీసుకొచ్చామని అన్ని నోట్ రాసుకొని అక్కడికి తెచ్చిస్తే మళ్ళా సంఘంలో వాళ్ళు రాసుకునేవారు. ఎందుకు? ఆయన సేవ ఎంతో కఠినమైన ఇబ్బందులు గుండా జరుగుతూ వచ్చింది. యథార్థతను చూశాడు దేవుడు. కొన్నిసార్లు అదే రకంగా పోషించాడంట. కొంతమంది ఉద్యోగస్తులు వచ్చి ఆయనకు ఆ సేవకుని సేవలు చూసి వారే తల కొంత సమర్పించుకొని ఒకరి ఇంటి బాడీ కడితే ఒకరు ఇంకొకటి ఆయనకి ఏదైనా రేషన్ ఇప్పిస్తే ఇట్లా ఆయన బ్రతుకుతూ వచ్చినాడంట. అప్పటికే 2 పిల్లలు ఆయన చెప్తూ ఉంటే సాక్ష్యంలో నిజంగా గగులు పొడిచింది. ఆనాడున్న సేవ ఈనాడు లేదే. ఈనాడున్న సేవ ఎలాగుందంటే ఒక కారు,
ఒక 5-6 మంది సెక్యూరిటీ, బైబిల్ మోయడానికి ఒకడు, నీళ్ళ బాటిల్ మోయడానికి ఒకడు. సూటు బూటు సేవ ఈనాడు ఉంది. ఆనాడున్న సేవ ఎలా తెలుసా? ముప్పావులతో వారి జీవనము దేవుడు నడిపించినాడు. అంత యథార్థంగా వారు జీవించినారు కాబట్టి వారి సేవ అద్భుతంగా. ఆయనను చూసి ఒక సేవకుడు ఇన్స్పైర్ అయినాడు. ఏంటి తెలుసా? సో రోజు యెరూషలేములో సేవకుల మీటింగ్కి వెళ్ళారంట. ప్రభు చిత్తం అయితే ఒక ల్యాప్టాప్ తీసుకొని అట్లాంటి సాక్ష్యాలన్నీ పొందుపరిచి సమయానుకూలంగా ఒకటి ఆన్ చేసి చూపిస్తాను. ప్రార్థన చేయండి దాని కొరకు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కదా, రాబోయే రోజుల్లో ఒక ల్యాప్టాప్ ద్వారా, అంటే నేను చెప్పేదానికన్నా మీరు వింటుంటే ఇంకా బాగా ఉంటుంది అనమాట. ఆ సేవకుల మీటింగ్కి కర్నూలుకి వచ్చాడంట. ఎక్కడి నుంచి? ఇక్కడ నెల్లూరు విజయవాడ ప్రాంతం నుంచి. రేపు సేవకుల మీటింగ్ అంటే ఈరోజే దిగినాడు. మంచిది. ఉదయకాలంన యెరూషలేములో సేవకులందరినీ తీసుకొని సువార్తకి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ వెళ్ళిన సేవకుడు అరవిందం గారితో ప్రార్థన చేసుకోవడం అన్ని బాగానే ఉన్నాయి. ఉదయకాలంలో సువార్తకి వెళ్ళినాడు. సువార్త చేయాలా? ఏం చేయాలా కదా? కిరాణం షాప్ పుడుతున్నాడట. ఎందుకో తెలుసా? పాపం ఆయన తప్పు కాదు, కానీ సేవింగ్ కిట్ మర్చిపోయినాడంట. ఏం కిట్టు? నేను సేవకుల మీటింగ్ కూర్చున్నలో కూడా అది తీసుకొచ్చుకొని సేవ్ చేసుకొని మందిరంలో సేవకుల మీటింగ్లో ఉంచాను. వెతికాడు ఎక్కడ దొరకలేదు. ఉదయమే తెస్తారు కదా చాలా మంది, ఎక్కడో ఒక చోట దొరికిందంట. వచ్చాడంట, సువార్త చేస్తారు, సువార్తకు వచ్చారంట, బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేశారంట, ఆరంభ ప్రార్థనలో కూర్చున్నారంట. ఈయనకి లేటుగా దొరికింది కదా, ఈయన భయంగా గీక్కుంటా కూర్చోడండి. ఈట కట్ చేసి 6 నిమిషాలు ఈట కట్ చేసి ఇట్ట కూర్చునిలో కూడా ఆరంభ ప్రార్థన అయిపోయింది, పాటలు అయిపోయినాయి, సగం వాక్యం